ఎస్ పూజిత గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే బాబు ఎదిగేసరికి ఎట్లా ఉంటుందో తన కూడా సోషల్ మెసేజ్ ఎలా వెళ్తుంది అనేది. సో దీన్ని అయితే మనం ఏం చేయలేము. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ మీద ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎట్లాంటి లైక్ డెసిషన్ తీసుకోవచ్చు, ఇలాంటివి ఏమైనా వాళ్ళకి ఇంపాక్ట్ చేస్తాయంటారా ఒక సైకాలజిస్ట్ గా? చదువుకునే పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ 100% ఇంపాక్ట్ చేస్తాయండి. డెఫినెట్లీ మనం మాట్లాడుకునే మాటలు, మన బిహేవియర్, మన ఇంట్లో ప్రతిదీ వాళ్ళ తాలూకా లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో తల్లిదండ్రులు గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పరువా మన పిల్లల తాలూకా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేది ఒకటి మైండ్ లో పెట్టుకోవాలి. కొన్ని విషయాలు కొంతమంది ఏంటంటే కొంచెం బయట పిల్లడికి బాగాలేదు అంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి లేదా సైకాలజిస్ట్ దగ్గరికి రావడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. అంటే నా పిల్లడికి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ఈ ప్రాబ్లం లేదా పేరెంట్ కి ప్రాబ్లం ఉంది అనుకున్నాం, ఆ పిల్లల్ని లేదా పిల్లని బయటికి తీసుకెళ్లి నేను పలానా పలానా అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి భయాలు అయితే చాలా ఉంటాయండి. అండ్ మనలో కూడా తప్పు ఉంది. అంటే వి ఫార్మ్ అ సొసైటీ కదా, మీరు, నేను, ఈ సోషల్ మీడియాలో చూస్తున్న ఆడియన్స్, సో మనం అందరం కూడా సొసైటీ. మనమే వెళ్ళి రేపు వాళ్ళని వేలెత్తి చూపిస్తాం, నువ్వు ఇలాగా, నీ తండ్రి లాగా, వెనకాతల గాసిప్ గానీ. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ వాళ్ళ మైండ్స్ లో ఉంటాయండి. ఇలాంటి ట్రామాకి ఎక్స్పోజ్ అయిన కిడ్స్ రీసెర్చ్ ప్రకారం 50 to 60% దాకా వీళ్ళు ఫర్దర్ గా క్రిమినల్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను ఈ పర్టికులర్ కేసు అని చెప్పట్లేదు. ఇలాంటి విపరీత పరిస్థితుల్ని చూస్తే వాళ్ళకి కూడా ఈ మ్యానిపులేషన్, వాళ్ళకి కూడా ఇలాంటి హింసాత్మక ధోరణి, అంటే నేను క్రిమినల్స్ అని 100% చెప్పను, బట్ ఈ హింసాత్మక ధోరణి గాని లేదా ఇలాంటి విపరీతమైన జెలసీ గాని, ఇలా పక్క వాళ్ళని బ్యాక్ స్టాప్ చేయడం, అంటే వెన్నుపోటు పొడవడం, ఇలాంటి లక్షణాలు అయితే డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉన్నాయండి. ఓకే పూజిత గారు. ఎస్, మనతో పాటు POW సంధ్య గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సంధ్య గారు. సో అమృత ప్రణయ్